నాయకురాలు మీనాక్షి నటరాజన్ గారు మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఫైల్ చేసినటువంటి ఫామ్ 6 నామినేషన్తో పాటు ఏదైతే అఫిడవిట్ అండర్ ఓత్ ఫైల్ చేశారో ఆ అఫిడవిట్లో తనపై హైదరాబాద్ క్రిమినల్ కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి ఒక క్రిమినల్ కంప్లైంట్ పైన నాలెడ్జ్ ఉన్నప్పటికీ డిస్క్లోజ్ చేయని కారణంగా సెక్షన్ 36 సబ్ క్లాస్ 2B రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఆమె యొక్క నామినేషన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఒక మహిళ ద్వారా నాంపల్లి క్రిమినల్ కోర్టులో 14th అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేసినటువంటి ప్రైవేట్ కంప్లైంట్లో మీనాక్షి నటరాజన్ గారిని అక్యూజన్ నెంబర్ 4గా, అక్యూజన్ నెంబర్ 3గా మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని, అక్యూజన్ నెంబర్ 5గా వాకటి శ్రీహరిని చూపించడం జరిగింది. ఈ కేసు సెక్షన్ 356, సెక్షన్ 65, 61, సెక్షన్ 45, సెక్షన్ 46, సెక్షన్ 35 సబ్ క్లాస్ 1, సబ్ క్లాస్ 2, సెక్షన్ 35 సబ్ క్లాస్ 5, సెక్షన్ 17 బిఎన్ఎస్ కింద ఫైల్ చేయడం జరిగింది. ఈ ఆరోపణలతో ఫైల్ చేయడం జరిగింది. అలాగే ఈ కేసు ఫైల్ అయిన తర్వాత మీనాక్షి నటరాజన్ గారికి కోర్టు ద్వారా నోటీస్ వెళ్ళడం, నోటీస్ తీసుకున్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసుకోవడం, ఆ అడ్వకేటు మీనాక్షి నటరాజన్ గారిని తరఫున కోర్టులో వకాలత్ ఫైల్ చేయడము మరియు వేరే కౌంటర్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే మీనాక్షి నటరాజన్ గారికి ఈ కేసుపై పర్సనల్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ తన యొక్క ఎలక్షన్ నామినేషన్ అఫిడవిట్లో దీన్ని సప్రెస్ చేసిన కారణంగా రిటర్నింగ్ ఆఫీసర్ గారు దీన్ని రిజెక్ట్ చేయడము సబబే అని తెలుస్తుంది.